వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. మరి ఇప్పుడు కార్న్ మింట్ సలాడ్ ఎలా తయారు చేయాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మింట్ ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలండి. ఓకే. అందులో ఏమైనా యాడ్ చేశారా లేకపోతే ఓన్లీ పుదీనా మాత్రమేనా? కొద్దిగా ఉప్పు. ఓకే. సో ముందుగా వెన్న, దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. వెంటనే వేగాలా లేకపోతే అలానే ఉంటాయా? కొంచెం వేగాల. ఎందుకంటే ఇక్కడ మనం స్వీట్ కార్న్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఉడికించి తీసుకుంటాం. ఆల్రెడీ ఉడికించి పెట్టారు. ఓకే. అయితే మరి ఆలోపు మేము ఒక చిట్కా చూడమా? తప్పకుండా. ఓకే. మరి మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. మీ పెట్స్కి ఆహారం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ బౌల్స్ వాడకూడదు. పింగాణి కానీ స్టీల్వి కానీ వాడితే క్రిములు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా? మరి ఇది మీరు అనుకున్న విధంగా వచ్చినట్టేనా? వచ్చింది. ఓకే. అంటే హాఫ్ అయితే సరిపోతుంది మనకు. ఓకే. సో ఇప్పుడు మింట్ పేస్ట్. ఓకే. దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఓకే. ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి. టేస్ట్ ఇంకా నేను ఊహించగలను ఎలా ఉంటుందో. సో ఇందులో ఇంకా మిర్చి కానీ ఏం యాడ్ చేయరా? కొంచెం పెప్పర్ పొడి వాడతారు. సో ఆ పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం దీనికి పట్టుకోవాలి అంతే కదండి? ఓకే. సాల్ట్. ఓకే. అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. కార్న్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, డైలీ కార్న్ తినాలి, ఒక్కొక్క వెరైటీలో తినాలి అన్న వాళ్ళు ఇలా చేసుకొని కూడా తినొచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్తో ఇంకొక వెరైటీ కార్న్లో. ఓకే. చివరిగా పచ్చి కొబ్బరి. ఇది ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్. పచ్చి కొబ్బరి తురుము. అవును. ఓకే. మీరు అన్నట్టుగా చక్కగా డ్రై అయిపోతుంది. ఎస్. ఓకే. రెడీ అయిపోయింది. రెడీ. సో ఇది మనం ముందు సలాడ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డెకరేషన్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో పైన నుండి కూడా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము. ఓకే. ఓకే. సో కార్న్ అండ్ సలాడ్ అయితే రెడీ. సో ఇప్పుడు ప్లేట్ డెకరేషన్. సో హైబ్రిడ్ టమాటా 4 పీసులుగా కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ మధ్యలోంచి వి షేప్లో స్లిట్ ఇస్తున్నాను. ఓకే. సో దాని తర్వాత ఎడ్జెస్. ఇది ఏంటంటే లీఫ్. ఓకే. సో హాఫ్ వరకు మనం స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం ఇలా బెండ్ చేసుకుని మనం కార్నర్స్లో పెట్టేసుకోవచ్చు. ఓకే. సో నేను 4 చేసిన తర్వాత ఒకటేసారి మనం పెట్టేసుకుందాం. ఓకే అండి. ఓకే. సో ఈ వాటర్లో వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదండి? ఓకే. సో దాని తర్వాత స్వీట్ లైమ్లో ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఓకే. స్వీట్ లైమ్తో ఫ్లవర్. వావ్. స్క్రూ తిప్పినట్టుగా అలా తిప్పేశారు ఏంటండి? సో మధ్యలో ఫైబర్ ఉంటుంది కదా, కొంచెం అక్కడ టైట్గా ఉంటుంది. ప్లేట్ ఇస్తారా? యా. వావ్. వావ్. ఓకే అండి. చాలా బాగుందండి. చక్కటి కార్యంతో పాటు కార్న్ మింట్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కార్న్ మింట్ సలాడ్ తయారు చేయు విధానం: పాన్ లో వెన్న వేసి, క్యారెట్ తురుము, పుదీనా పేస్ట్ వేసి, వేగాక ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కార్న్ మింట్ సలాడ్ రెడీ. కార్న్ మింట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా? మరి రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. కార్న్లో ఏది మిక్స్ చేసినా, ఎలా మిక్స్ చేసినా అద్భుతంగా ఉంటుంది అని నా ఫీలింగ్. కానీ చూద్దాం, కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వవు. ఈ కాంబినేషన్ ఎలా ఉందో
చాలా బాగుందండి. నేను ఇంకా మీరు పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే ఎందుకండి అవసరమా, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కదా అని అడిగాను, కానీ వేసినందుకు టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందండి. ఎస్ అండి. అండ్ ఆ పుదీనా ఫ్లేవర్ గురించి అయితే చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అండ్ స్పెషల్గా మీరు ఈ క్యారెట్, ఇది పచ్చి కొబ్బరితో ఏదైతే వేశారో దానివల్ల ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అయ్యి ఈ కార్న్ మింట్ సలాడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్న్ మింట్ సలాడ్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. పుదీనా ఆకుల్ని పేస్ట్లా చేసుకుని ముఖానికి ప్యాక్లా వేసుకుంటే స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి ఊరించే వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.